హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ నెల యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్‌ని మీ ముందుంచుతున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్‌తో పాటు ఈ క్వెషన్‌కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ముందుంచుతున్నాను. సో, దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, క్వెషన్స్ చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి దక్షిణ కొరియాలో జరిగిన ప్రతిష్టాత్మకమైన పారా ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో కింది వారిలో ఎవరు రజత పతకాన్ని సాధించారు? సో, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ జాహిద్ హుస్సేన్. ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో జాహిద్ హుస్సేన్ రజతం సాధించాడు. ఈ దక్షిణ కొరియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో జాహిద్ హుస్సేన్ రజత పతకాన్ని సాధించాడు. అతను పారిస్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ వేదికపై తన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. అంటే ఈ రజత పతకంలో ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ రజత పతకాన్ని సాధించిన సందర్భంగా ఈ పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో ఇతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 5వ స్థానంలో నిలిచిన స్టార్ ఇండియా షూటర్ మను భాకర్ పారిస్ 2024 ఒలింపిక్స్ కోటాను దక్కించుకుంది. సో, మరొక క్రీడాకారిణి మను భాకర్, ఈమె కూడా పారిస్ 2024 ఒలింపిక్స్ కోటాలో దక్కించుకున్నది. సో, నెక్స్ట్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అర్జున్ బాబూటా మరియు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ కూడా పారిస్ 2024 కోటాలను పొందారు. సో, ఇదండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వెషన్‌కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. అండ్ ఈవెన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2023 యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. ఈ 2023లో జరిగే ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లు రాబోయే పారిస్ 2024 ఒలింపిక్స్‌కి అర్హత సాధించే ఈవెంట్‌గా పనిచేస్తున్నందున అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సో, ఇందులో 2024లో జరగబోయే ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయండి? పారిస్‌లో. ఈ పారిస్ 2024 ఒలింపిక్స్‌కి అర్హత సాధించే ఈవెంట్‌గా ఈ ఆసియా షూటింగ్ 2023లో జరిగే ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లు ఈ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నట్టు. ఈ ఈవెంట్ మొత్తం 24 ఒలింపిక్ కోటాలను అందిస్తుంది. సో, అందులో 12 ఒలింపిక్ షూటింగ్ ఈవెంట్లలో ప్రతి దేశం నుండి మొదటి ఇద్దరు ఫినిషర్స్ వారి జాతీయ జట్లకు స్పాట్లను భద్రపరుస్తారు. నెక్స్ట్ క్వెషన్. అక్టోబర్ 2023లో కో-బ్రాండెడ్ రిలయన్స్ కార్డ్‌ని లాంచ్ చేయడానికి కింది వాటిలో ఏ బ్యాంక్ మరియు రిలయన్స్ రిటైల్ కలిసి వచ్చాయి? సో, కో-బ్రాండెడ్ రిలయన్స్ కార్డ్‌ని లాంచ్ చేయడానికి రిలయన్స్ రిటైల్ అండ్ ఏ బ్యాంక్ కలిసి వచ్చాయంటే ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎస్బీఐ. ఎస్బీఐ బ్యాంక్ అండ్ రిలయన్స్ రిటైల్ కలిసి వచ్చాయి కో-బ్రాండెడ్ రిలయన్స్ కార్డ్‌ని లాంచ్ చేయడానికి. సో, దీని యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. రిలయన్స్ రిటైల్‌తో ఎస్బీఐ కార్డ్ స్వామ్యులు రిలయన్స్ ఎస్బీఐ కార్డ్‌ని పరిచయం చేస్తారు. సో, ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలయన్స్ ఎస్బీఐ కార్డ్‌ని పరిచయం చేశారు ఇక్కడ. సో, ఎస్బీఐ కార్డ్ మరియు రిలయన్స్ రిటైల్స్ కలిసి కో-బ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డ్‌ని ప్రారంభించాయి. సో, లైఫ్ స్టైల్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు సంపూర్ణమైన మరియు రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఎస్బీఐ కార్డ్ యొక్క విస్తృతమైన నెట్వర్క్‌ని, విస్తృతమైన వినియోగదారుని చేరుకోవడం మరియు రిలయన్స్ రిటైల్ యొక్క ప్రత్యేకమైన రిటైల్ ప్రతిపాదనతో ప్రత్యేకమైన రివార్డుల స్పెక్ట్రమ్‌ను తీసుకురావడం. రిలయన్స్ రిటైల్ యొక్క విస్తృతమైన మరియు మరెన్నో లావాదేవీలు చేసేటప్పుడు రివార్డులు మరియు ప్రయోజనాలను అన్లాక్ చేయడానికి. సో, ఇదండి ఈ ఎస్బీఐ కార్డ్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వెషన్. అక్టోబర్ 2023లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల కోసం కింది వాటిలో ఏ సంస్థ తన ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించింది? సో, ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అండి. అక్టోబర్ 2023లో మన దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల కోసం ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించాయి. సో, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎన్ఎంసీ. సో, వైద్యుల కోసం ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించేందుకు ఎన్ఎంసీ. నేషనల్ మెడికల్ కమిషన్
వైద్య విద్య మరియు వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల కోసం ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. సో దీని యొక్క లక్ష్యం ఏమిటంటే డూప్లికేషన్ అండ్ రెడ్ టేప్ను తొలగించడం మరియు భారతదేశంలో పనిచేసే ఏ వైద్యుడి గురించైన సమాచారాన్ని ప్రజలకు యాక్సెస్ చేయడానికి అనుమతించడం. సో ఈ లక్ష్యం కంపల్సరీ, ఈ లక్ష్యం కూడా తెలుసుకోండి. సో ఈ డూప్లికేషన్ అండ్ రేడియో టేప్ను తొలగించడం మరియు భారతదేశంలో పనిచేసే అందరి వైద్యులకు ఈ వైద్యుల గురించి సమాచారాన్ని ప్రజలకు యాక్సెస్ చేయడానికి అనుమతించడం. సో ఎన్ఎంసి రాబోయే 6 నెలల్లో నేషనల్ మెడికల్ రిజిస్టర్ యొక్క ప్యాచ్ పైలట్ని ఆవిష్కరిస్తుంది. వైద్యులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది. సో ఇదండి దీని యొక్క సమాచారం. నెక్స్ట్, గోవాలో 2023లో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పోటీకి కింది వారిలో ఎవరు జ్యూరీ హెడ్గా ఉంటారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, శేఖర్ కపూర్. సో చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ IFFIలో అంతర్జాతీయ జ్యూరీ ఫైనల్కు అధ్యక్షత వహించారు. ఈ గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 అంతర్జాతీయ పోటీకి ప్రఖ్యాత చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ జ్యూరీ హెడ్గా వ్యవహరిస్తారు. 5 సభ్యుల జ్యూరీలో సినిమాటోగ్రాఫర్ జోస్ లూయిస్ ఆల్కెన్, నిర్మాతలు జెరమ్ ఫైలర్డ్, కేథరిన్ డెజర్ట్ మరియు హెలెన్ లీక్ కూడా ఉన్నారు. ఈ అంతర్జాతీయ జ్యూరీ గోల్డెన్ పికాక్ 40 లక్షల రూపాయల మానిటరీ కాంపోనెంట్ మరియు దర్శకుడు మరియు నిర్మాతకు సర్టిఫికెట్లతో కూడిన ఉత్తమ చలనచిత్ర అవార్డుకు విజేతను ఎంపిక చేస్తారు. సో ఇది వీరి యొక్క పని అన్నట్టు. సో చలనచిత్ర అవార్డుకు విజేతను ఎంపిక చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 1, 2023న ఎన్ని రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి? సో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి. నవంబర్ 1, 2023న ఎన్ని రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి? సో ఆన్సర్ వచ్చేసి 7 రాష్ట్రాలు. సో 7 భారతీయ రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు నవంబర్ 1న తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ నవంబర్ 1న 7 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ రాష్ట్రాలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు పంజాబ్ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రాష్ట్రాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి కూడా తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ 1956లో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక మరియు ఎంపీలు ఆవిర్భవించగా 1966లో పంజాబ్ మరియు హర్యానా ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2023లో ఈ క్రింది కేరళ నగరాల్లో ఏది యునెస్కో సాహిత్య నగరంగా అధికారంగా గుర్తించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, కోజికోడ్. ఈ యునెస్కో తన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు 55 కొత్త నగరాలను జోడించింది. ఇందులో కేరళలోని కోజికోడ్ సాహిత్య నగరంగా గుర్తించింది మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ను సంగీత నగరంగా గుర్తించింది. ఈ కోజికోడ్ మరియు గ్వాలియర్ ప్రాముఖ్యత చూద్దామండి. కోజికోడ్ కేరళ యునెస్కోతో గుర్తింపు పొందిన భారతదేశపు మొట్టమొదటి సాహిత్య నగరంగా అవతరించింది. భారతదేశపు మొట్టమొదటి సాహిత్య నగరం ఏదండి? కేరళలోని కోజికోడ్ నగరం. దాని గొప్ప సాహిత్య సాంప్రదాయాన్ని జరుపుకుంటుంది, ప్రధాన సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు అనేక గ్రంథాలయాలు మరియు ప్రఖ్యాత రచయితలకు నిలయంగా ఉంది. ఈ తాన్సేన్ జన్మస్థలం గ్వాలియర్ ఘరానా మరియు ప్రఖ్యాత తాన్సేన్ సంగీత సమారోహ్ సంగీత ఉత్సవం దాని సంగీత వారసత్వాన్ని హైలైట్ చేస్తూ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వారణాసిని అనుసరించి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సంగీత నగరంగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2023లో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల సేకరణ కోసం భారతదేశం అభ్యర్థన లేఖను అందించింది. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఫ్రాన్స్.
భారతదేశం 26 రఫేల్ ఫైటర్ జెట్ల కోసం ఫ్రాన్స్కి అభ్యర్థన లేఖను సమర్పించింది. ఒక ముఖ్యమైన పరిమాణంలో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల సేకరణ కోసం భారతదేశం ఫ్రెంచి ప్రభుత్వానికి అభ్యర్థన లేఖను అందించింది. ప్రతిపాదన ప్రకారం భారత నావిక దళానికి 22 సింగిల్ సీట్ రఫేల్ మెరైన్ విమానాలతో పాటు 4 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లు లభిస్తాయి. విమాన వాహన నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు విక్రాంత్లు MiG-29లను నడుపుతున్నాయి మరియు 2 వాహకాలపై కార్యకలాపాలకు రఫేల్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2023లో వర్సిటీ యొక్క మొదటి ఉపగ్రహం అభివృద్ధి ప్రతిపాదనను కింది ఏ విశ్వవిద్యాలయాల్లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్ సెంటర్ ఆమోదించింది? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5 అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం. అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం దాని స్వంత ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వర్సిటీ యొక్క మొదటి ఉపగ్రహం అభివృద్ధి కోసం అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క ప్రతిపాదనను ఆమోదించింది. దాని వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పేరు పెట్టారు. SSAMU శాట్ అనేది నానో శాటిలైట్ ప్రాజెక్ట్. ఇది AMU రోబో క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 2021లో ప్రారంభమైంది. ఇది ఉపగ్రహ చిత్రాలకు ఉపయోగించి భారతదేశంలో పేద జిల్లాల్లో ఆర్థిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో సహా బహుళ లక్ష్యాలతో కూడిన 3 వ్యూ క్యూబ్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో ఎవరు ఫార్ములా 1 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ 2023ని గెలుచుకున్నారు? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మ్యాక్స్ వెర్స్టప్పెన్. మ్యాక్స్ వెర్స్టప్పెన్ మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్లో ఆధిపత్యం చెలాయించాడు, కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాక్స్ వెర్స్టప్పెన్ ఫార్ములా 1 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ 2023లో మొదటి మూలాలో ఆధిక్యాన్ని కైవసం చేసుకోవడానికి చార్లెస్ లెక్లెర్క్ మరియు కార్లోస్ సైన్జ్ల ఫెరారీ ముందు వరుసను విభజించాడు. అతను సీజన్లో తన రికార్డు 16వ విజయాన్ని సాధించాడు. ఎన్నవ విజయాన్ని సాధించాడు? 16వ విజయాన్ని సాధించాడు. ఈ రెడ్ బుల్ యొక్క 3 సార్లు సీజన్ ఛాంపియన్ ఆటోడ్రోమ్ హెర్మనోస్ రొడ్రిగ్స్లో తన 3వ వరుస విజయాన్ని సాధించాడు మరియు గత సంవత్సరం తన స్వంత సీజన్ల విజయాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వెర్స్టప్పెన్ 3వ నుండి ప్రారంభించాడు మరియు అతను 2021లో చేసిన అదే స్థానాన్ని నిలిచాడు. నెక్స్ట్, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో మహిళల హాకీని కింది వాటిలో ఏ దేశం గెలుచుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భారతదేశం. జార్ఖండ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం రాంచీలో జరిగిన ఫైనల్లో 4-0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును చిత్తు చేసింది. యాక్చువల్గా ఫైనల్ ఎవరిపైన విజయం సాధించింది? ఫైనల్లో జపాన్ జట్టు పైన. 17వ నిమిషంలో సంగీత చేసిన గోల్తో ఆధిక్యంలో వెళ్లిన భారత జట్టు అనంతరం దూకుడు పెంచింది. ఈ క్రమంలో కొన్ని గోల్స్ తప్పాయి. కానీ నేహా 46వ, లాల్ రెమ్సియామి, వందన కటారియా గోల్స్ చేయడం వల్ల భారత్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడం గమనార్హం. ఇక ఫైనల్లో ఓడిపోయి జపాన్ 2వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్లో సౌత్ కొరియాను 2-1 గోల్స్ తేడాతో చిత్తు చేసిన చైనా 3వ స్థానానికి పరిమితమైంది. నెక్స్ట్, ఇటీవల మరణించిన థామస్ కెన్నెత్ మాటింగ్లీ 2 తో సంబంధం కలిగి ఉన్నారు. సో థామస్ కెన్నెత్ మాటింగ్లీ 2 ఖగోళ శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఖగోళ శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నారు. నాసా అపోలో వ్యోమగామి థామస్ కెన్నెత్ మాటింగ్లీ
87వ సంవత్సరాల వయసులో మరణించారు. ఈ దెబ్బతిన్న అపోలో 13 వ్యోమనౌకను సురక్షితంగా తిరిగి భూమికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ప్రఖ్యాత వ్యోమగామి కేన్ మాటింగ్లీ 87వ ఏళ్ల వయసులో కన్నుమూశారు. భూమిపై మరియు కక్షలో అంతరిక్ష పరిశోధనలకు ఆయన చేసిన కృషి నిష్క్రమించింది. నాసా చరిత్రలో చెరగని ముద్ర. 1970లో అతను మొదట్లో అపోలో 13 కమాండ్ మాడ్యూల్‌కి పైలట్‌గా నియమించబడ్డాడు. అయినప్పటికీ అతను అనారోగ్యం బారిన పడినప్పటికీ జర్మన్ మిజైల్స్‌కు గురి కావడం వల్ల ప్రయోగానికి కొన్ని రోజుల ముందు అతన్ని మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. కింది వారిలో ఎవరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రోహిత్ రిషి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రోహిత్ రిషి నియమితులయ్యారు. శ్రీ ఏబి విజయ్ కుమార్ తర్వాత రోహిత్ రిషి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాత్రను స్వీకరించారు. సో ఈ రోహిత్ రిషి కన్నా ముందు ఎవరున్నారు? ఏబి విజయ్ కుమార్. ఏబి విజయ్ కుమార్ తర్వాత రోహిత్ రిషి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాత్రను స్వీకరించారు. అతని నియామకం ఎప్పుడు జరిగింది? నవంబర్ 1, 2023 నుండి ప్రారంభమయ్యే 3 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటుంది. ఇతని కాల వ్యవధి 3 సంవత్సరాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2023లో గుజరాత్లోని కింది నగరాల్లో మొదటి నావిక దళ యుద్ధ నౌకను ఆవిష్కరించిన మొదటి నగరంగా నిలిచింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సూరత్. గుజరాత్లోని సూరత్ నగరాల్లో మొదటి నావిక దళ యుద్ధ నౌకను ఆవిష్కరించిన మొదటి నగరంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. కాలిన్స్ డిక్షనరీ ద్వారా కింది వాటిలో ఏ పదం 2023 సంవత్సర పదంగా మారింది? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏఐ. ఈ కాలిన్స్ డిక్షనరీ ఏఐ అనగా కృత్రిమ మేధస్సుని 2023 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంచుకుంది. గత సంవత్సరంలో టాపిక్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. నిఘంటువు యొక్క భాషా నిపుణులు ఉద్భవిస్తున్న పదాలను మరియు వాటి అర్థాలను గుర్తించడానికి వ్రాసిన మరియు మాట్లాడే విషయాల యొక్క విస్తారమైన డేటాబేస్ను విశ్లేషించారు. ప్రధాన టెక్ కంపెనీలు చాట్‌బాట్ల వంటి ఏఐ సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడం మరియు అభివృద్ధి చేయడంతో ఏఐ ఒక ముఖ్యమైన దృష్టిగా మారింది. యుఎస్ మరియు యూకేతో సహా ప్రభుత్వాలు కూడా ఏఐ యొక్క సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన వినియోగాన్ని నియంత్రించడానికి మరియు నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. సో ఇక్కడ ముఖ్యమైన అంశం కాలిన్స్ డిక్షనరీ 2023 సంవత్సరాన్ని యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఏఐ కృత్రిమ మేధస్సుని ఎంచుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం నవంబర్ 6న జరుపుకునే యుద్ధం మరియు సాయుధ సంఘర్షణ 2023లో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మరింత స్థిరమైన మరియు శాంతియుత భవిష్యత్తు కోసం కలిసి. ఈ రోజు సాయుధ పోరాటాల సమయంలో పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. పర్యావరణ స్థిరత్వం మరియు ప్రపంచ శాంతి మరియు భద్రత మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ నవంబర్ 2023లో కింది వాటిలో ఏ సంస్థలో మొదటి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి గాంధీనగర్. ఐఐటి గాంధీనగర్ సంస్థలో మొదటి ఆస్ట్రేలియా ఇండియన్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సోమవారం గాంధీనగర్లో జరిగిన మొదటి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్ జాసన్ కేర్తో కలిసి ఈ ఫోటో దిగడం జరిగింది. సో ఇది గాంధీనగర్లో మొట్టమొదటి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశం. నెక్స్ట్ కింది వాటిలో 2025లో 24 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహిస్తుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్.
థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఆసియా కాంగ్రెస్‌లో బీడ్‌లో 14-10 ఓట్ల తేడాతో గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ 2025లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా ఖండంలోని మొత్తం 24 సభ్య దేశాలు కాంగ్రెస్‌లో పాల్గొన్నాయి. 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ కోసం బంగ్లాదేశ్ మరియు చైనా ఆతిథ్య దేశాలుగా బీడ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో 23వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. సో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025లో జరగనుంది. ఎక్కడ అండి? బంగ్లాదేశ్‌లో. ఈ 23rd ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ఎక్కడ కండక్ట్ చేశారు? థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో. నెక్స్ట్, కింది వారిలో సచిన్ టెండూల్కర్ యొక్క అత్యధిక వన్డే ఇంటర్నేషనల్స్‌లో 49 సెంచరీలతో సమానం ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. కోల్కతాలో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న 2023 ప్రపంచ కప్‌లో 37వ వన్డేలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 326 వికెట్లతో భారత్ స్కోర్ చేయడంతో విరాట్ కోహ్లీ ఆదివారం తన రికార్డుతో సమానమైన 49వ వన్డే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇద్దరి ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను సమం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లో చెల్లని మొబైల్ నెంబర్లను కలిగి ఉన్నప్పటికీ నిర్దిష్ట ఖాతాలపై SMS ఛార్జీలు విధించడం వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ద్రవ్య పెనాల్టీని విధించింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 72 లక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 72 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. దీనికి నిర్దిష్ట ఖాతాలపై SMS ఛార్జీలు విధించడం వల్ల. నెక్స్ట్, నిబంధనలను ఉల్లంఘించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కోసమట్టం ఫైనాన్స్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియాలపై ద్రవ్య జరిమానాలు విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 3న ప్రకటించింది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకుపై 72 లక్షలు, ఫెడరల్ బ్యాంకుపై 30 లక్షలు, కొసమట్టం ఫైనాన్స్ పై 13,38,000, మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీస్ పై 10 లక్షలు పెనాల్టీని విధించినట్లు సెంట్రల్ బ్యాంకు విడుదల చేసింది. ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ CBSలో చెల్లని మొబైల్ నెంబర్లను కలిగి ఉన్నప్పటికీ అనేక టర్మ్ డిపాజిట్లలో ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం వడ్డీ రేట్లను ఖచ్చితంగా పాటించకుండా నిర్దిష్ట ఖాతాలపై SMS ఛార్జీలు విధించడంతో పాటు అనేక ఉల్లంఘనల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జరిమానాను అందుకుంది. ఖాతాలు మరియు MCLR లింక్డ్ లోన్లలో వడ్డీ రీసెట్ తేదీని పేర్కొనడంలో విఫలమైంది. నెక్స్ట్, కింది వారిలో బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ 2023 విజేత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ 2023 విజేతగా నిలిచాడు. ఈ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 3 సార్లు ఛాంపియన్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ తన డ్రైవింగ్ పరాక్రమాన్ని ఆరంభం నుండి చివరి వరకు ఆధిక్యంలో ఉంచి తగిన విజయాన్ని సాధించాడు. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 3 సార్లు ఛాంపియన్షిప్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ తన డ్రైవింగ్ పరాక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు ఆధిక్యంలో ఉంచి తగిన విజయాన్ని సాధించాడు. సావో పాలోలోని ఇంటర్ లాగోస్ సర్క్యూట్లో జరిగిన ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్ములా 1 అభిమానులకు అద్భుతమైన దృశ్యాన్ని అందించింది. నెక్స్ట్, RBI దశల వారీగా ICRRని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. RBI యొక్క ఇటీవలి ప్రకటన సందర్భంలో ICRR అనే సంక్షిప్త పదం దేన్ని సూచిస్తుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పెరుగుతున్న క్రెడిట్ రిజర్వ్ నిష్పత్తి. నెక్స్ట్, నవంబర్ 2023లో ట్రేడ్ ఫైనాన్స్ డిజిటలైజేషన్ సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సేవలను కింది వాటిలో ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
సో భారతదేశం హెచ్ఎస్బిసి ఇండియా ట్రేడ్ ఫైనాన్స్ డిజిటలైజేషన్ సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సేవలను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఈ సదుపాయాన్ని అందించిన దేశంలో మొట్టమొదటి విదేశీ బ్యాంకు హెచ్ఎస్బిసి. హెచ్ఎస్బిసి మీన్స్ వాట్ అండి? హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ బీజీ ప్లాట్ఫామ్ ఎలక్ట్రానిక్ స్టాంపింగ్ మరియు ఎలక్ట్రానిక్ సంతకంని పరిచయం చేయడం ద్వారా హామీ జారీ ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. ఇది పేపర్ డాక్యుమెంటేషన్ అవసరాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2023లో డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్స్లపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించినందుకు శ్రీ లోద్రా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్పై ఆర్బీఐ ఎంత ద్రవ్య పెనాల్టీని విధించింది? సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 5 లక్షల పెనాల్టీని విధించింది. ప్రాథమిక కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లను ఉంచడంపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించినందుకు గుజరాత్లోని వడోదరలో లాల్ బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంకు 5 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకార బ్యాంకులు డిపాజిట్లపై ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం నవంబర్ 8న ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి? సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పేషెంట్ భద్రత వేడుకలు. పేషెంట్ భద్రత వేడుకలు. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1895లో విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్ రేడియేషన్ను కనుగొన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 8న ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 8న. ఈ ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం థీమ్ ఏమిటి అంటే, ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం 2023 కోసం ఎంచుకున్న థీమ్ రోగి భద్రతను జరుపుకోవడం. రోగి భద్రతను జరుపుకోవడం. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని సమర్థించడంలో మరియు రోగుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల కీలక బాధ్యతను ఈ థీమ్ నొక్కి చెబుతుంది. ఇదండి ఫ్రెండ్స్ ఈ నవంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ని బిట్స్ అండ్ దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి మేము ముందండించడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూస్ కావచ్చు. థ్యాంక్ యూ.